నమస్తే మైసెల్ఫ్ సరసిజ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్. వెల్లి విరిసిన మత సామరస్యం. అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుల భిక్ష. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ప్రజలు. ఇక వార్తలోని వివరాలు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై 83 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై 83 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాలతో లబ్ధిదారులకు వారి ఖాతాల్లో డబ్బులు జమకాక ఇబ్బందులు వచ్చాయని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఇండ్ల నిర్మాణంలో ఇసుక, మట్టి విషయంలో ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ నరేష్, రవిబాబు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గ విషయానికి వస్తే పోయిన 10 ఏళ్లలో కూడా జగిత్యాల పట్టణానికి సంబంధించి అత్యధిక ఇండ్లు రాష్ట్రంలోనే ఎక్కడ కట్టడం ఇల్లు కట్టడం, కొన్ని గ్రామాలలో కూడా ఇల్లు నిర్మించడంతో ఇప్పుడు ఏదైతే 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి సమానంగా మంజూరైనవి అవి మన జగిత్యాల గ్రామాలకు ఇప్పుడు ఎక్కువగా మంజూరు చేయగలిగామని చెప్పి సందర్భంగా చెప్తాం. ఎందుకంటే జగిత్యాల పట్టణమే 40% ఉంటుంది జనాభా. అలాంటిది జగిత్యాల పట్టణానికి తక్కువగా అవసరం పడ్డాయి. ఎక్కువ మందికి మనం అర్బన్ హౌసింగ్ కాలనీలో ఇల్లు ఇవ్వగలిగినాం కాబట్టి ఎక్కువ ఇల్లు మన గ్రామాలలో మంజూరు చేయాలి. జగిత్యాల మండలానికి వస్తే 794 ఇల్లు మంజూరు చేస్తే అందులో 528 ఇల్లు పనులు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన కుతుబుద్దీన్ పాషా అనే ముస్లిం వ్యక్తి అయ్యప్ప స్వాములకు ఇంటికి ఆహ్వానించి భిక్షను ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో భోజనం ఏర్పాటు చేసి సర్వ మతాల ఐక్యతను చాటి సేవా భావాన్ని ప్రదర్శించారు. మతాలు వేరైన మానవత్వం ఒక్కటే అని కుతుబుద్దీన్ పాషా అన్నారు. కుల మతాల ఐక్యతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. యువకులు అంతా మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి మానవత్వాన్ని చాటుకోవాలని తెలిపారు. అనంతరం అయ్యప్ప స్వాములంతా కలిసి కుతుబుద్దీన్ పాషాను షాల్వాతో సన్మానించారు. మతాలకత్తంగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేయడం జరిగింది. అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో హిందూ ముస్లింలు గొడవలు పెట్టాలని సృష్టించుతుండ్రు. దానికి భిన్నంగా ఈరోజు అయ్యప్ప స్వాములకు నేను అన్నప్రసాదం చేసి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఒక నిదానం ప్రజలకు తెలపాలని ఈరోజు అన్నదాన ప్రసాదం చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. 2025కు వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం 2026ను ఆహ్వానించారు. ప్రశాంత వాతావరణంలో యువకులు, చిన్నారులు, పెద్దలు అంతా కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కాగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆక్స్ఫర్డ్ ప్రైవేటు పాఠశాలలో న్యూ ఇయర్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పాఠశాల కరెస్పాండెంట్ సంతోషిరెడ్డి మా స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమానికి 15,000 రూపాయల విలువైన నిత్యావసరాల సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేవూరి కిషన్, దమ్మున్నపేట్ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవంతంగా నూతన సంవత్సరం అయితే ఏ విధంగా అయితే మనము నూతన సంవత్సరం రోజు కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి మా అనాథ వృద్ధాశ్రమంలో జరుపుకుంటున్నాం. మన పిల్లలు, మన ఉపాధ్యాయులు అందరం కలిసి ఇక్కడ జరుపుకుంటున్నాము. దీనికి ఇక్కడ సేవాభావం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సేవాభావం ఏంటంటే మీరు కూడా ఎలాగా అంటే ఇప్పుడు సారు మా గురువు తనకు 5 years ఓన్గా 3 ఉత్సవాల స్కూల్ మెయింటైన్ చేసిన అంటే అనుభవం అన్నట్టు. అంటే మనం ఇక్కడ ఏంటి అనుభవం అనేది పాఠాలు నేర్పుతాం మనకు. అంటే మీరు కూడా ఏం చేయాలి, మనం ఇక్కడికి వస్తున్నాం, ఏం చేస్తున్నాం, అందరిని అబ్జర్వ్ చేస్తున్నాం. మన ఇంట్లో కూడా అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదా, మన మమ్మీ డాడీ. మీకు రోజు మీకు డబ్బులు కావాలంటే కూడా మీ మమ్మీ డాడీ కంటే కూడా పక్కకి వెళ్ళి వెనకలకి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా ఎవరు ఇస్తారు మీకు డబ్బులు? నానమ్మ, తాతయ్యనే ఇస్తారు. మమ్మీ వద్దంటారు. ఎందుకు వాళ్ళను చాక్లెట్ ఇస్తారు, డబ్బులు వేస్తుంది, అల్లు వేస్తే చాక్లెట్లకు డబ్బులు ఇవ్వకండి అంటారు. కానీ ఎవరు ఇస్తారు మీకు పక్కకి వెళ్ళి ఇచ్చేది? నానమ్మ, తాతయ్య. అంటే మనం పెద్దగా అయినాక కూడా వాళ్ళు ఏం చేయాలి, నానమ్మ తాతయ్యని మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో మహిళా రైతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. వరి నాటు వేసే సమయంలో పొలంలోనే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు జరుపుకున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రానున్న సంవత్సరంలో రైతులకు పంటలు బాగా పండాలని, సమృద్ధిగా నీరు లభించాలని కోరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహిళలకు, రైతు సోదరులకు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి పాత సంవత్సరాన్ని ఎట్లాగైతే సంతోషంగా జరుపుకుంటున్నామో మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకొని రైతులందరూ సంబరంగా ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం మరి ఈ పంట పొలాల మధ్యలో జరుపుకునే ఒక అదృష్టంగా భావిస్తూ మరి మా శ్రమించే కష్టానికి ఇదొక సెలబ్రేషన్గా మేము ప్రతి సంవత్సరం పంట పొలాల మధ్యలో జరుపుకుంటూ శ్రమను మర్చిపోయి ఆనందంతో సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి సంవత్సరం మరి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో పర్యటించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. మండలంలోని తుంగూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జీపీ భవన నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన గ్రామ సర్పంచ్ రాజగోపాల్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ మిలింద్, ముప్పాళ్ల రామచందర్రావు, ఉప సర్పంచ్ శీలం లింగన్న, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలో ఇవాళ వేసే రోడ్లు మీరు చూడండి, ప్రతి వార్డులో ఒక మార్పు అనేది కనబడ్డది. ఆ రకంగా రోడ్లు కూడా వేస్తున్నాం. ఈ దొంతాపూర్ రోడ్ కూడా తప్పకుండా 1,80,00,000 టెండర్కు పిలువబడ్డది. ఇప్పుడే డి గారికి చెప్పినా 2-3 సార్లు ఎవరు రాలేదంటే నేను కూడా చెప్పిన కొందరు కాంట్రాక్టర్, ఇంకా హైదరాబాద్ కాంట్రాక్టర్లు ఎక్కడ నుంచి తీసుకురాని అంటనేటోళ్ళు అంటనే ఉంటారు. ఎప్పుడు మన పని చేసుకుంటూ పోవాలి. ఉదాహరణకు ఎంపీ గారు మేమిద్దరం కలిసి మన రోలవాళ్ళు పూర్తి చేయడానికి ఈ ఢిల్లీ దానిగా ఉందా ఫైల్ కాదు. ప్రతి ఊళ్ళో వచ్చి కట్టెక్కి మాట్లాడతారు, మీరు చూస్తున్నారు. మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడినా, అది అటవీ శాఖ, ఇరిగేషన్ చాలా కోఆర్డినేషన్ చేస్తే తప్ప అది కాదు. అసెంబ్లీ సాక్షిగా తప్పు మాట్లాడితే నడవదు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మొన్న కూడా మీరు చూసారు. ఇది కట్టెక్కి మాట్లాడితే కాదు, కాగితాల మీద చాలా పని ఉన్నది. దాని పని మీద మేము ఉన్నాం. కాంట్రాక్టర్ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 40 కోట్ల పైన నిధులు ఇప్పించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో యూరియా బుకింగ్ యాప్పై అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జేడీఏ నోడల్ ఆఫీసర్ సుచరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రైతుల నుండి అభిప్రాయాలను సేకరించారు. ఈ యాప్ ద్వారా ఇంటి దగ్గర నుంచి జిల్లా మొత్తంలో ఏ మండలంలో, ఏ డీలర్ షాప్లో లేదా ఏ సొసైటీలో యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చని రైతులకు వివరించారు. రైతుకు దగ్గరలో ఉన్న సొసైటీ లేదా డీలర్ షాప్ వద్ద యూరియా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏఓ టెక్నికల్ అనిత, మండల వ్యవసాయ అధికారి పైడితల్లి, ఏఈఓ పద్మ, సొసైటీ సీఈఓ నబీయుద్దీన్ రైతులు పాల్గొన్నారు. 7,000 మెట్రిక్ టన్స్ మార్కెట్ గోడౌన్స్లో ఉంది జిల్లాలో. అదేవిధంగా రిమైనింగ్ క్వాంటిటీస్ అన్ని ఏజెన్సీస్ కావచ్చు, కొన్ని ప్రైవేట్ డీలర్స్ అవుట్లెట్లు కూడా ఉందండి.
రైతులకు ఇప్పటివరకైతే ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో కొత్తగా మొబైల్ యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ మొబైల్ యాప్ ద్వారా రైతులు వాళ్ళు బుక్ చేసుకున్నట్టయితే, యాప్లో బుక్ చేసుకున్నట్టయితే వెంటనే సొసైటీకి వచ్చి అక్కడ యూరియా తీసుకెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళడానికి ప్రయత్నం అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మొదటి ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో పెద్దపల్లి జిల్లాలో కూడా ఇది యాప్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటి వరకు సేల్స్ కూడా 64,000 బస్తాల యూరియా, బ్యాగ్స్ యూరియా వచ్చేసి మనం యాప్లో వ్యవసాయ శాఖ పెద్దపల్లి జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా వాటిని అడ్రస్ చేసుకుంటూ యాప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అయితే ఇంకా మనకు ఈ సీజన్కు గాను ఇంకా ఒక 20,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో అర్ధరాత్రి ఓ పెట్రోల్ బంకులో కొంతమంది ఆకతాయిలు వీరంగం సృష్టించారు. బంకులో డీజిల్ కోసం వచ్చిన కొంతమందితో యువకులు చేసిన గొడవ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రాజారాంపల్లిలో ఉన్న భారత్ పెట్రోల్ బంకులో మొదటగా కొంతమంది యువకులు కారులో వచ్చి డీజిల్ విషయంలో బంకు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయి అర్ధరాత్రి తర్వాత తిరిగి వచ్చి బంక్ సిబ్బందితో పాటు అక్కడికి స్కూల్ పిల్లలతో వచ్చిన బస్సు డ్రైవర్తో గొడవకు దిగారు. బస్సులో ఉన్న విద్యార్థుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తూ నానా హంగామా సృష్టించారు. యువకులు చేసిన అల్లరి దృశ్యాలు మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పెట్రోల్ బంకు యజమాని వెలగటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 4 యువకులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మాలాధార స్వాములు పట్టణంలో అయ్యప్ప శోభాయాత్ర చేపట్టారు. శోభాయాత్ర అయ్యప్ప హనుమాన్ సన్నిధానం నుండి అంబేద్కర్ గాంధీ చౌక్ మీదుగా సీతారాం బజార్, సుభాష్ నగర్ గుండా పట్టణ పురవీధుల్లో అయ్యప్ప శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు అయ్యప్ప స్వామికి మంగళహారతులు, కట్న కానుకలు సమర్పించారు. పట్టణంలోని వీధులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగాయి. అయ్యప్ప స్వాములు, కన్యస్వాములు, చిన్నారులు ఆటపాటలతో శోభాయాత్ర నేత్ర పర్వంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో హజరత్ మీరా షాహా ఖాదిరి హలై దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దర్గాలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా వ్యవస్థాపకులు అబ్దుల్ రహీం మాట్లాడుతూ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ఇతర జిల్లాలతో పాటు మండలాల నుంచి ఉత్సవాలలో పాల్గొంటారన్నారు. ప్రార్థనల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహీం బ్రదర్స్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. मोहतरम हज़रात, अल्लाह तबारक व तआला का फ़ज़ल व करीम है। अल्लाह का एहसान है कि अल्लाह ने हमें गंभीरावपेट की सरज़मीन पर एक अल्लाह के जीते जाते वली हज़रत मीरा शाह क़ादरी रहमतुल्लाह अलैह का उर्स और संदल मुबारक मनाने की तौफ़ीक़ अता फरमाया। और अल्लाह तबारक व तआला का फरमान है कि मेरे प्यारे वलियों के पास जाया करो, उनका फ़ैज़ लिया करो। మన గంభీరావుపేట మండల కేంద్రంలో అబ్దుల్ రహీం పూజారి అండ్ బ్రదర్స్ వారి ఇంటి నుండి గంధం తీసుకొని వీధుల గుండా ఊరేగింపుతోని బ్రహ్మాండంగా తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ వేరే వివిధ గ్రామాల నుండి, మండలాల నుండి, జిల్లాల నుండి అత్యధిక ప్రజలు పాల్గొని, భక్తులు పాల్గొని ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన గోసిక ప్రకాష్ అనే న్యాయవాది ఇటీవల గుండెపోటుతో మరణించారు. కాగా ప్రకాష్ కుటుంబ సభ్యులు అతడి కళ్లను 2 అంధులకు దానం చేయడంతో పాటు ప్రకాష్ డెడ్ బాడీని విద్యార్థుల పరిశోధన కోసం మెడికల్ కళాశాలకు అప్పగించారు. మరణానంతరం నేత్రదానంతో ఇద్దరికి వెలుగులు నింపిన న్యాయవాది ప్రకాష్ ను, అతడి కుటుంబ సభ్యులను పలువురు అభినందిస్తున్నారు.
కాగా అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచిన న్యాయవాది ప్రకాష్ కుటుంబాన్ని న్యాయవాదులు, వైద్యులు, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, తెలంగాణ మహిళా విభాగం కన్వీనర్ చందాల శైలజ, గోదావరి ఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, న్యాయవాదులు, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. న్యాయవాదిగా ఉంటూ సామాజిక స్పృహ ఉండటం వల్లే తన శరీరాన్ని ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అందించడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. దాంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మనం ఇవాళ మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి కులపరం కానివ్వండి, మతపరం కానివ్వండి, శాస్త్రోక్తంగా కానివ్వండి జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కాదని ఇవాళ వైద్యశాలకు తన శరీరాన్ని ఇవ్వటంలో ఆ కుటుంబ సభ్యులు ఏదైతే అంగీకారం తెలిపారో అది వాళ్ళందరికీ కూడా మనం నమస్కారం చెప్పాల్సినటువంటి విషయం. తను అకాల మరణం చెందడం, ఈరోజు తన బాడీని తను ఫస్ట్ నుంచి మిత్రం అనుకుంటున్నాం, మన బాడీలో మనం చనిపోయిన తర్వాత వృధా కావద్దు, నేలమట్టం అవ్వద్దు, సైన్స్కి ఉపయోగపడాలని ఎప్పుడు అనుకుంటున్నాం. ఆ ప్రకారమే తను తన దేహాన్ని మన మెడికల్ కాలేజీకి ఇవ్వాలని నిర్ణయించుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముందే చెప్పి ఉండడం, తను నాకు ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా నా బాడీని మెడికల్ కాలేజీకి ఇవ్వమని చెప్పారు. అది మా ఇప్పటివరకు గోదావరి ఖనిలో బాడీని ఇవ్వడం అనేది అక్కడ జరగలేదు. గోదావరి ఖని ప్రాంతంలో మన న్యాయవాదిగా తను ముందుకు రావడం. జగిత్యాల జిల్లా గోవిందపల్లెకు చెందిన కొలగాని అంజయ్య మరో వ్యక్తికి మధ్య పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో తీవ్ర ఘర్షణ ఏర్పడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలో అంజయ్యపై సదరు వ్యక్తి మరో ఇద్దరితో కలిసి దాడి చేయడంతో అంజయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్న సమయంలో అంజయ్య మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. కాగా ఓ వ్యక్తి మీటర్ వైపు ఊదకుండా నానా హంగామా సృష్టించాడు. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీలలో ఓ మందుబాబు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. డిసెంబర్ 31 కాబట్టే నేను తాగాను, మీరెవరు నన్ను ఆపడానికి అంటూ నా బైక్ ను ముట్టొద్దంటూ పోలీసులనే ప్రశ్నించాడు. నా బైక్ ను స్టేషన్ కు తీసుకెళ్తే నా బండికి గ్యారంటీ ఎవరు అంటూ పోలీసులతో వాదనకు దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు నా ముంగటనే ఇద్దరు ముగ్గురు వెళ్ళి సార్ నేను తాగినా సార్ 31 తాగినా మీ ముంగట్ని ఇద్దరు అంటే ఒక్క మాట చెప్తున్నా సార్, మీకు తెలిసిన మనుషులను ఇష్టపెడుతురు అంటే వేరే మనుషులను ఇష్టపడరు సార్. ఎందుకు సార్ ఇది ఒక్క మాట చెప్తారు కొడతారా? కొట్టుర్రి అదే చెప్తున్నారు అంటే సార్. ఇప్పుడు మీరు మా ముంగట సార్ బండి పెట్టా మీ పోలీస్ స్టేషన్లో పెడతా తాలప్ చేయ ప్రొద్దున తాగించి దిగిన తర్వాత బండి తీసుకొని పోతా. నన్ను ఎడబట్టిర్రు పోలీస్ స్టేషన్లో పట్టిర్రు. నన్ను ఏడ రోడ్డు మీద మీరు రాజు పట్టి తీసుకొచ్చిర్రు సార్. నన్ను రోడ్డు మీద పట్టి ఉల్లమాట ఇదిగో పెట్రోల్ బంక్ కింద ఉల్లమాట ఏం చేసుకుంటారా చేసుకోరు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట్ గ్రామానికి చెందిన యలగందుల సాయి ప్రణవి బెంచ్ రెస్ట్ షూటింగ్ లో కాంస్య పతకం సాధించింది. కాగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ క్రీడాకారిణి సాయి ప్రణవిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో విజయం సాధించి మండలానికి మరియు రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బంగారి రమేష్, ఆరెల్లి రమేష్, జిన్నా రామచంద్రారెడ్డి, గాజుల మోహన్, పోషాల శైలజ సదానందం, కొత్తూరు లక్ష్మీ మొండయ్య పాల్గొన్నారు. ఈనాడు ఏదైతే మన శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి మీర్జంపేట గ్రామంలో ఉన్నటువంటి సాయి ప్రణవి చాలా ఏదైతే ఇక్కడనే స్కూల్లో 10వ తరగతి వరకు చదివి అన్ని రకాల స్పోర్ట్స్ కానీ అథ్లెటిక్లో కూడా ముందున్నటువంటి అమ్మాయి. తర్వాత ఈనాడు మనం చూసినాం ఏదైతే డిసెంబర్ 2025, 27-28లో నేషనల్ మల్టీ టార్గెట్ స్పోర్ట్స్ ఛాంపియన్లో 2025లో తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడాలో ఈ యొక్క అమ్మాయి పాల్గొనడం జరిగింది. సుమారు 6-7 రాష్ట్రాలకు చెందినటువంటి పిల్లలందరూ కూడా ఏదైతే ఇది చిల్డ్రన్స్ మహిళకు సంబంధించినటువంటి ఇది బెంచ్ రెస్ట్ రైఫిల్ షూటింగ్ ప్రోగ్రాం కాబట్టి ఆమె చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితులలో గోల్డ్ మెడల్ పొందేటువంటి కార్యక్రమం. కానీ ఏదో చిన్న మిస్టేక్ తోటి కాంస్య పథకాన్ని పొందినందుకు శ్రీరాంపూర్ మండల ప్రజల పక్షాన, ప్రజాప్రతినిధుల పక్షాన మా తరఫున ఆమెకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన రాజేశ్వరి సదాశయ ఫౌండేషన్ కు మైక్ సెట్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు సదాశయ ఫౌండేషన్ ఎంతగానో కృషి చేస్తుందని, అలాంటి వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మేరుగు భీష్మాచారి, వెంకటేశ్వర్లు, వేణు, మల్లేశం, రమేష్ పాల్గొన్నారు. నేత్రదాన కార్యక్రమం లోపల ప్రప్రథమంగా 2015లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఖ్యాత శ్రీహరి జ్ఞాపకార్థంగా మొదటి సౌండ్ సిస్టమ్ను అప్పుడు మనకు ఫౌండేషన్కు ఇవ్వడం జరిగింది. అది 10 సంవత్సరాల తర్వాత కూడా అది కాలాతీతం కాగానే వారి యొక్క భార్య శ్రీహరి గారి విషయం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి 2015లో పూర్తిగా ఆధారం లేని సమయం లోపల మాకు గ్రామ సర్పంచ్గా 2015లో ఆకుల మహేందర్ గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ నాడు నాటిన చిన్న విత్తనమే ఈ రోజు మహావృక్షంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో డిసెంబర్ 31 సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ప్రశాంత వాతావరణంలో ప్రజలు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారని ఎస్ఐ తెలిపారు. ఈరోజు పట్టణంలోని వివిధ కూడలలో మరియు అదేవిధంగా గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించబడుతుంది. కావున ప్రజలందరూ కూడా అదేవిధంగా వాహనదారులు ఎవరు కూడా మద్యం సేవించి రోడ్లపై రావద్దు. రోడ్లపై వచ్చి మీరు రహదారి ప్రమాదాల బారిన పడి మీ కుటుంబాలను శోక సముద్రంలో ముంచవద్దు. ముందస్తుగా అందరికీ తెలియజేసేది ఏంటంటే డీజేలకు కానీ అదేవిధంగా రోడ్లపై గుంపులుగా ఏర్పడి కేక్ కటింగ్లకు కానీ బాణసంచా కాల్చడానికి కానీ ఎలాంటి పర్మిషన్ లేదు. కావున మీరందరూ అది దృష్టిలో ఉంచుకొని పోలీసు వారికి సహకరించి ఈ నూతన సంవత్సర వేడుకలు అనేవి మీరు మీ కుటుంబంతో సహా ఇంట్లోనే జరపాలని అందరికీ విజ్ఞప్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేపట్టారు. అనంతరం స్వామివారిని పురవీధుల గుండా ఊరేగించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ శ్రీ దేవనాథ రామానుజంజియర్ స్వామి పర్యటించారు. ధనుర్మాస ధర్మ ప్రచార వారోత్సవాల సందర్భంగా ఎన్టీపీసీలోని విశ్వభారతి పాఠశాల, గోదావరి ఖనిలోని కృష్ణవేణి పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధర్మ ప్రచార విషయమై సాంప్రదాయ పద్ధతులపైన జియర్ స్వామి సూచనలు చేశారు. చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో, సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. సో మగవాళ్ళ కాదు, ఆడపిల్లలు కూడా క్రికెట్ నేర్చుకుంటున్నారు, ఆడపిల్లలు కూడా స్పోర్ట్స్లో ఉంటున్నారు. ఒక పీటీ ఉష కావచ్చు, ఒక సింధు కావచ్చు కదా. సో మనం కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లోకి వెళ్తే బాగా సంపాదించవచ్చునా లేదా? మనం వీ కెన్ లీడ్ ద సొసైటీ లైక్ ఏ సెలబ్రిటీ. ఎడ్యుకేషన్ బెటరా? అలా మనం స్పోర్ట్స్ గేమ్స్ ద్వారా పాపులర్ అవ్వడం బెటరా? ఆడుకునేవాడు సంపాదిస్తున్నాడు, ఒక యాక్టర్ చదువుకున్న వాడి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఒక స్పోర్ట్స్ మెన్ చదువుకునే వాడి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఆఖరికి రోడ్డు మీద చాట్ ఉండాలి, చిన్న బండి పెట్టుకున్న వాడు కూడా చదువుకున్న వాడి కంటే ఎక్కువ సంపాదిస్తాడు. సో ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ టు ఎర్న్ మనీ. The purpose of education to live our life with values and to be like a perfect human in the society. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ ముసాయిదాను నోటీస్ బోర్డులో ఉంచారు అధికారులు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ, ఓటర్ ముసాయిదాలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా లిఖితపూర్వకంగా స్వీకరించి వాటిని త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఓటర్ జాబితాలో ఎలాంటి సందేహాలు ఉన్నా లిఖితపూర్వకంగా అర్జీ చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ నెల 4వ తేదీ వరకు ప్రతిరోజు అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇవాళ ఏం చేస్తున్నామంటే ఓటర్ జాబితా అనేది వార్డు వైజ్గా మనం పబ్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవాళ నుంచి 5 తారీఖు వరకు అనేది అభ్యంతరాలు స్వీకరిస్తాము. 5 తారీఖు ఆల్ పార్టీస్ వారితో మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 6 తారీఖు రోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారితో వీరందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి అభ్యంతరాలని ఈఆర్ఓ గారి సమక్షంలో సాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10వ తారీఖు అనేది మనకి ఓటర్ జాబితా ఫైనల్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇది 16,824 ఓటర్స్. అందులో మేల్ వచ్చేసి 8,231 మేల్ ఓటర్స్ ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ వచ్చేసి 8,592 అనేది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. అదర్స్ అనేది ఒక ఓటు అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఎమ్మెల్యే బండి సంజయ్. వెల్లి విరిసిన మత సామరస్యం. అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుల భిక్ష. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ప్రజలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.